సుశీల, అబ్బాయి రాము ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు సాయంత్రం నేను ఇంటికొచ్చే సమయానికి వాడు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. నేను నిద్రపోయిన తర్వాత గాని మళ్ళీ వాడు ఇంటికి చేరడు. ఇలా అయితే ఎలా సుశీల? ఏదో చిన్నపిల్లాళ్ళండి, పోనివ్వండి. రాను రాను వాడికే అర్థం అవుతుంది కదా. అలా కా సుశీల, తరతరాలుగా మా తాతలు ముత్తాతల కాలం నుండి ఇదిగో ఆ వీరభద్రం జమీందారి వంశానికి నగలు తయారు చేస్తా ఉంటాం. ఈ వృత్తి మా తాత, మా నాన్నకి, మా నాన్న నాకు నేర్పించాడు. ఇప్పుడు ఈ విద్యని మన రాముకి నేర్పించాలని నేను ఎంత ప్రయత్నించినా కూడా వాడసలు పని మీద శ్రద్ధే పెట్టట్లేదు. ఇలా అయితే ఎలా చెప్పు? నేను రాముకి చెప్పి చూస్తానండి, మీరేవి సంకోచించకండి. మన అబ్బాయి మంచి ప్రయోజకుడవుతాడు. ప్రయోజకుడి మాట పక్కన పెట్టు. ముందు ఇదిగో జానెడు పొట్ట నింపుకోవడానికి కావాల్సిన విద్యని నేర్చుకోమని చెప్పు వాడికి. మీకు నేనుండగా కష్టమంటే ఏంటో, బ్రతకాలంటే ఏంటో, బ్రతకడానికి ఎంత శ్రమించాలో అర్థం కాదులే అంటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు వీరయ్య. ఎంతో సమయం గడిచిన తర్వాత వీరయ్య కుమారుడైన రాము ఇంటికి చేరుకున్నాడు. రాము అలికిడి చెయ్యకుండా తన అమ్మైన సుశీల దగ్గరకు వెళ్లి మెల్లిగా, అమ్మా, ఆకలిగా ఉంది, అన్నం పెట్టవా? చిన్నగా మాట్లాడరా రాము, మీ నాన్న అసలే నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఇంటి అరుగుపై కూర్చో, నేను భోజనం తీసుకుని వస్తాను. అలాగే అమ్మా అంటూ రాము వెళ్లి ఇంటి బయట ఉన్న అరుగుపై కూర్చోగా సుశీల భోజనం తీసుకొచ్చి రాముకిచ్చింది. రాము ఆకలిగా ఉండడంతో త్వరగా తింటూ ఉన్నాడు. అది చూసి సుశీల, మెల్లిగా మెల్లిగా తినరాము. ఇదిగో నువ్వు పని నేర్చుకోవడానికి రావడం లేదని నాన్న నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. కనీసం రేపటి నుండైనా పని నేర్చుకోవడానికి నాన్న దగ్గరికి వెళ్తావు కదా? ఓ, తప్పకుండా వెళ్తానమ్మా, నువ్వు చెప్పావు కదా. రాము చక్కగా భోజనం చేసి నిద్రించాడు. ఆ మరుసటి రోజు సాయంకాలం వీరయ్య ఇంటికి చేరుకోగానే, యావండి, ఈరోజు మన రాము మీ దగ్గరకొచ్చాడా? పని చక్కగా నేర్చుకున్నాడా? పిచ్చి సుశీల, వాడు మారతాడనుకోవడం ఒట్టి నీ భ్రమే, అంతే. రేపు నేను లేకపోతే నిన్నెలా చూసుకుంటాడా అని భయంగా ఉంది నాకు. నిన్న రాత్రి నువ్వు రాముకి భోజనం పెట్టి పనికెళ్ళమని చెప్పడం నేను విన్నాను. కాని చూసావా, నువ్వెంత సౌమ్యంగా చెప్పినా వాడు వెంటల్లా. ఇక అంతా పైవాడి దయ. వీరయ్య ఆ రాత్రి రాము గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు. తెల్లవారి సుశీల వీరయ్యని చూడగానే వీరయ్య చనిపోయున్నాడు. ఆ తరువాత కొన్ని రోజులకి, నాయనా రాము, ఇదివరకంటే మీ నాన్న ఆ జమీందారీ వంశానికి నగలు తయారు చేసి ఇచ్చి కుటుంబాన్ని పోషించేవాడు. ఇప్పుడా నీకైతే పని రాదు. మీ నాన్నున్నప్పుడు పని నేర్చుకోమని ఎంత బ్రతిమిలాడినా కూడా నువ్వు నేర్చుకున్నది లేదు. తిని కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి అంటారా? ఇట్ట మీ నాన్నగారు సంపాదించి పెట్టింది మనం ఏ పని చేయకుండా తింటా ఉంటే కొద్ది రోజులకి మనం రోడ్డు మీదకి వెళ్ళిపోతాం. మరిప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? మంచి ప్రశ్న అడిగావు రాము. ఆ వీరభద్రం జమీందారికి మీ నాన్నగారంటే చాలా ఇష్టం. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఉంటే ఇవ్వమని చెప్పి అడుగు. అతనికి ఖచ్చితంగా నీకు పనిస్తాడు. అలాగే అమ్మా, ఇదిగో నేను వెంటనే ఆ వీరభద్రం జమీందారు గారి దగ్గరికి వెళ్తాను. రాము వీరభద్రం జమీందారు దగ్గరికి వెళ్ళాడు. రాముని చూడగానే ఆ జమీందారు చాలా సంతోషించి, రా రాము, రా. నిన్ను చూస్తూ ఉంటే మా వీరయ్యనే చూసినట్టుగా ఉంది. ఏంటి ఇలా వచ్చావు? ఏమీ లేదు జమీందారు గారు, మీకు తెలియందేముంది. మా నాన్నగారు కాలం చేసిన తర్వాత మా పరిస్థితులు అసలేం బాగోలేదు. మీరే ఏదో దయతెల్చి నాకేదైనా పనిప్పిస్తే చక్కగా చేసుకుంటాను. అవునవును, నేనా విషయమే ఆలోచించలేదు. నువ్వేం పని చేస్తావో చెప్పు. మీరే పనిచ్చినా చేస్తాను జమీందారు గారు. తోటమాలి పనిచ్చినా చాలు. ఏంటి, తోటమాలి పనా? మా వీరయ్య కుమారుడు తోటమాలి పని చేస్తూ ఉంటే నేను చూడగలనా? ఒక పనిస్తాను, చెయ్యి. మా తాతల కాలం నాటి నుండి మీరే మా వంశానికి నగలు తయారు చేస్తూ ఉండేవారు కాబట్టి మళ్ళీ నువ్వు నగలు తయారు చేయి. మీ నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, నువ్వు నగలు చాలా అందంగా తయారు చేస్తావంట కదా. అదేంటి అంటే ఈ జమీందారికి నాకు నగలు తయారు చేయటం రాదు అని తెలియదన్నమాట. ఎలా అయినా సరే ఈ పనిని మాత్రం వదులుకోకూడదు. అవును జమీందార్ గారు,
నేను నగలు బాగా తయారు చేస్తాను. అలా అయితే చాలా సంతోషం. ఇదిగో, నా మనవరాలికి ఒక హారం తయారు చెయ్యాలి. అది తయారు చేసి తీసుకురా. అలాగే జమీందార్ గారు. రాము చాలా సంతోషంగా ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా సుశీలకు చెప్పాడు. అదేంట్రాము, నీకు నగలు తయారు చేయడం రాదు కదా, మరెందుకు ఒప్పుకున్నావు ఈ పని? వెంటనే ఎల్లి జమీందారుకు అసలు విషయం చెప్పే, లేదంటే మీ నాన్నగారుకున్న పేరు చెడిపోతుందిరా. అమ్మా, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను కదా. ఆ హారం ఎలా తయారు చేయాలో నాకు బాగా తెలుసు. రాము పట్నంలో తనకు తెలిసిన ఒక నగల కొట్టతని దగ్గరికి వెళ్లి, ఇదిగో, నాకు ఈ హారం చేసి పెట్టాలి. అలాగే చేస్తాను గాని అందుకు 5 వరహాలవుతుంది. అలాగే ఇస్తాను, చెయ్యండి. 2 రోజుల తర్వాత రాము 5 వరహాలిచ్చి ఆ హారం తీసుకెళ్లి జమీందారు గారికిచ్చాడు. అయ్యా, ఇదిగోండండి మీరడిగిన హారం. చాలా అందంగా చేశావే. ఏమో అనుకున్నాను గాని మంచి పనివాడివే. ఇదిగో, నీ పనికి మెచ్చి ఈ 3 వరహాలిస్తున్నాను. నువ్వు చాలా అదృష్టవంతుడివి. మీ నాన్న ఏనాడు నా దగ్గర్నుండి 2 వరహాల కంటే ఎక్కువ పొందలేదు. వెళ్ళు, ఈసారి మా ఆవిడికి మంచి వడ్డానం చేసి తీసుకొనిరా. అలాగే అయ్యా అంటూ రాము తిరిగి ఇంటికి వెళ్తూ ఇలా అనుకుంటాడు. అదేంటి, నేను 5 వరహాలతో చేపిస్తే 3 వరహాలే ఇచ్చాడు. పైగా నేను అదృష్టవంతుని అంటాడు. సరే, ఈసారైనా ఎక్కువ వరహాలు ఇస్తాడో ఏమో చూద్దాం అని అనుకుంటూ రాము మళ్లీ నగల కొట్టతని దగ్గరకు వెళ్లి, ఇదిగో, నాకు ఈ వడ్డానం కావాలి. రామును చూసిన అతనికి రాముకి అసలు నగల గురించి ఏమీ తెలీదు అని అర్థమవుతుంది. వడ్డానమా? అది చాలా శ్రమతో కూడుకుంది. కనీసం 50 వరహాలైనా అవుతాయి. రాము అందుకు సరే అన్నాడు. ఆ తర్వాత రాము ఆ వడ్డానం తీసుకుని వెళ్ళగా ఈసారి ఆ జమీందారు ఆ వడ్డానం చూసి, రాము, నీ చేతిలో ఏదో మహిముంది. లేదంటే ఇంత సుందరంగా అసలు ఎలా చేస్తున్నావు? ఇదిగో, తీసుకో, 20 వరహాలు. ఆ మాట విన్న రాముకి మనసులో చివుక్కుమని అనిపించింది. ఇదేంటి, 50 వరహాలు పెట్టి నేను చేపిస్తే ఇతను ఒట్టి 20 వరహాలిచ్చాడు అని అనుకున్నాడు. అలా జమీందారు నగలు చేయించమని చెప్పటం, రాము బయట వ్యక్తులతో ఎక్కువ ధరకి చేయించడం, జమీందారు మాత్రం తక్కువ వరహాలివ్వడం, ఇదే జరుగుతూ ఉండేది. ఇలా అయితే రేపు తినటానికి కూడా నాకేమీ మిగలదు. ఎలా అయినా సరే ఈసారి నేనే స్వయంగా నగలు తయారు చేసి చూస్తాను అని అనుకుని రాము చాలా కష్టపడి నగలని తయారు చేసి జమీందారు గారికి ఇచ్చాడు. రాము, ఇదిగో, ఈ 10 వరహాలు తీసుకో అని 10 వరహాలు ఇస్తూ ఉండగా రాముకి చాలా కోపం వచ్చింది. జమీందారు గారు, 10 రోజులు కష్టపడి తయారు చేస్తే కనీసం మీరు రోజుకొక వరహా చొప్పున నాకు 10 వరహాలు ఇస్తారా? ఇదేనా మీరు నా శ్రమకిచ్చే విలువ? అంటూ రాము కోపంగా అన్నాడు. అప్పుడు జమీందారు గారు నవ్వుతూ, చూడు రాము, ఎన్ని రోజులు రాని కోపం నీకిప్పుడెందుకొస్తుంది? నువ్వు ఇంతకు ముందు చేసిన నగలకి కూడా ఇలాగే తక్కువ వరహాలిచ్చానే. అప్పుడు రాని కోపం ఇప్పుడెందుకొస్తుంది? కారణం, నువ్వు ఆ నగల్ని తయారు చేయలేదు. ఈ నగల్ని నువ్వు కష్టపడి తయారు చేశావు. అందుకే ఇప్పుడు నీ శ్రమకి తగ్గ ఫలితం రాలేదని కోపంగా అడిగావు. మీ నాన్న నీ గురించి చెప్తూ ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. అందుకేనయ్యా, నీకు శ్రమ విలువేంటో తెలియచెయ్యాలి అనుకుని ఇలా చేశాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. పాత నగల ఖర్చు సొమ్ము కూడా ఇస్తాను, తీసుకో. ఇకనైనా కష్టపడి పని చేయటం నేర్చుకో అంటూ జమీందారు చెప్పాడు. అప్పటి నుండి రాము కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. ఇది ఇవాల్టి స్టోరీ, శ్రమ విలువ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. పూర్వం ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం అవతల కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి ఉండేది. అలాంటి దండకారణ్యంలో శివానందుడు అనే గురువుగారు ఉండేవారు. ఆయనకి చుట్టుపక్కల రాజ్యాల్లో చాలా మంచి పేరుండేది. శివానందుడు నిర్వహించే గురుకులంలో చాలామంది రాజకుమారులు, జమీందారు వారసులు, వ్యాపారస్తుల కొడుకులతో పాటు సాధారణ విద్యార్థులు కూడా విద్యని అభ్యసిస్తూ ఉండేవారు. కాబట్టి అక్కడ ఉన్న విద్యార్థులందరినీ శివానందుడు ఏ భేదమూ లేకుండా
సమానంగా చూసేవాడు. అక్కడ విద్యనభ్యసించే విద్యార్థులందరూ గురువుగారి దగ్గర శిక్షణను బాగా తీసుకొని రకరకాల విద్యల్లో ఆరితేరారు. అలాగే విద్య అభ్యసించే విద్యార్థులందరూ కూడా గురువుగారు చెప్పినట్టు వింటూ ఏ భేదమూ లేకుండా కలిసిపోయేవారు. కాని ఒక్క భాస్కరుడికి మాత్రం ఏమాత్రం విద్య అబ్బలేదు. దానివల్ల భాస్కరుడు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. నాకే ఎందుకు ఏ విద్య వంట పట్టట్లేదు? నేనేమైనా తప్పుగా అభ్యాసం చేస్తున్నానా? విలువిద్యలో నా వేలు విరిగిపోయాయి, కత్తిసాములో నా కాలు తడబడుతున్నాయి, పాకశాస్త్రంలో నాకసలు ప్రావీణ్యత లేదు. పోని శస్త్రచికిత్స నేర్చుకుందామంటే నా చేతులు వణికిపోతున్నాయి. అసలు నేను దేనికైనా పనికొస్తానా? నా వల్ల నాకైనా ఏదైనా ఉపయోగం ఉంటుందా? నా చుట్టూ ఉన్నవాళ్ళు రోజురోజుకి మెరుగుపడుతూ ఉంటే నేనేమో తుప్పు పట్టిన కత్తిలా తయారవుతున్నాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నన్ను చూసి నా చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటో. నేనెందుకు పనికిరాని మొద్దుని అంటూ తనని తానే తిట్టుకుంటూ ఉండేవాడు. అందువల్ల భాస్కరుడు తోటి విద్యార్థులను చూసి సిగ్గుపడుతూ ఉండేవాడు. ఆ ఏడుకి కూడా చాలామంది విద్యార్థులు విద్యని పూర్తి చేసుకున్నారు. వాళ్ళు ఆశ్రమం వదిలి వెళ్లే సమయం వచ్చింది. దాంతో శివానందుడు శిష్యులందరినీ ఒక చోటికి పిలిపించాడు. శిష్యుల్లారా, మీ అందరికీ రేపటితో విద్యాకాలం పూర్తవుతుంది. అలాగే నా శక్తి కొలది మీకు అన్ని విద్యలు నేర్పించాను. మీలో కాబోయే రాజకుమారులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ విద్య పరులకు సహాయపడాలే కాని చెడు చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకొని మీ అందరూ మీ రంగాల్లో అభివృద్ధి సాధించండి. మీ విద్యల్ని ఎప్పుడు చెడు పనులకి ఉపయోగించకండి. దీర్ఘాయుష్మాన్ భవ. జాగ్రత్త అని చెప్పి అందరినీ ఆశీర్వదించి పంపించాడు. శిష్యులంతా వినయంగా శివానందుడికి నమస్కారం చేసి సెలవు తీసుకున్నారు. కాని భాస్కరుడు మాత్రం దిగాలుగా దూరంగా ఒక్కడే కూర్చున్నాడు. ఇది గమనించిన శివానందుడు భాస్కరుడి దగ్గరకు వెళ్ళాడు. భాస్కరా, ఎందుకు మౌనంగా దిగులుగా ఉన్నావు? ఏవైంది నాయనా? అంటూ చాలా ఆప్యాయంగా ప్రేమగా తల నిమురుతూ అడిగాడు శివానందుడు. గురువుగారు, ఈ గురుకులంలో మీరు అందరికీ మంచి విద్యను నేర్పించారు. మీ దగ్గర నేర్చుకున్న విద్యార్థులందరూ ప్రయోజకులయ్యారు. కాని నేను మాత్రం దేనికి పనికి రాకుండా పోయాను. నాకా ముందు వెనక ఎవరూ లేరు. అలాగని ఆస్తులు కూడా లేవు. ఇప్పుడు విద్య కూడా అబ్బలేదు. నేనిక ఈ సమాజంలో బ్రతకలేను గురువుగారు. ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో కూడా తెలీదు గురువుగారు. నాలాంటి వాళ్ళసలు పుట్టనేకూడదు అంటూ కుమిలిపోతూ భాస్కరుడు ఏడుస్తూ చెప్పాడు. దానికి శివానందుడు చిన్నగా నవ్వి, భాస్కరా, విద్య అనేది మనకి మంచి చెడు నేర్పటానికి, మంచి దారిలో నడిపించటానికి, మనకి జ్ఞానాన్ని పంచటానికి, అంతే తప్ప డబ్బు సంపాదించుకోవటానికో సమాజంలో బ్రతకడానికో కాదు. నీకు ఏ విద్యలు అబ్బలేదని బాధపడుతున్నావు. కాని నీకు మూడు మాటలు చెప్తాను, జాగ్రత్తగా విను. ఇవి నీకు ఎప్పటికీ ఉపయోగపడతాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మొదటిది, అడుగు అడుగు కలిస్తేనే గమ్యం చేరుకుంటా. 2, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇక 3, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఈ 3 మాటలు మనసులో పెట్టుకో. జీవితం ఆనందంగా ఉంటుంది నాయనా. అన్ని విద్యలకి ఈ 3 సమానం. ఇవే నిన్ను నీ గమ్యస్థానానికి చేర్చుతాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళు నాయనా అని చెప్పి భాస్కరుణ్ణి దీవించి పంపించాడు. గురువుగారి ఆశీర్వాదం తీసుకుని భాస్కరుడు తన మోటాముళ్ళు సర్దుకొని ఉత్తరం వైపుగా ప్రయాణాన్ని సాగించాడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఊరొస్తుంది. ఆ ఊర్లో సేద తీరి పూటకూళ్ళమ్మ ఇంట్లో భోజనం చేశాడు. అక్కడే కూర్చొని చాలా దూరం నడుస్తూ రావటం వల్ల కాలు నొక్కుంటూ గురువుగారి మొదటి మాట జ్ఞాపకం చేసుకున్నాడు.
అడుగు అడుగు కలిస్తేనే గమ్యం వస్తుంది అని గురువుగారు చెప్పిన మాట నిజమే కదా. ఎటు వెళ్లాలో తెలియక మధ్యలోనే ఆగిపోయుంటే ఈ ఊరు చేరుకునేవాణ్ణే కాదు. ఇక ఈ ఊళ్ళోనే ఏదైనా పని వెతుక్కోవాలి అని భాస్కరుడు అనుకున్నాడు. కొన్ని రోజులు ఆ ఊర్లోనే ఉండి తన మంచి ప్రవర్తనతో ఊర్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు అదే ఊర్లో బెల్లం వ్యాపారం చేసే శేషయ్య దగ్గరకు వెళ్తాడు భాస్కరుడు. శేషయ్య గారు, నమస్కారం అండి అంటూ వ్యాపారం చేసుకుంటున్న శేషయ్య దగ్గరకు వెళ్ళాడు భాస్కరుడు. చెప్పు బాబూ, ఏం కావాలి? అయ్యా, నా పేరు భాస్కరుడు. నేను శివానందుల గురువుగారి దగ్గర విద్యలు నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే నాకు ఏ విద్య పూర్తిగా రాదు. బ్రతకటానికి ఏదో ఒక పని చెయ్యాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీ గురించి అందరూ మంచిగా చెప్తున్నారు. మీ దగ్గర ఏదైనా పని దొరక్కపోతుందా అనే ఆశతో వచ్చాను. ఏదో ఒక పని ఇస్తే చేసుకొని బ్రతుకుతాను. మీరు నన్ను కరుణించి ఏ పనిచ్చినా సంతోషమే. మీకు నమ్మకస్తుల్లా పడుంటాను. మీరు నన్ను బలవంతంగా పనిలో ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా పనితీరు నచ్చితేనే నన్ను ఉండనివ్వండయ్యా అని నాలుక మీద ఏదో తేనె పోసినట్లుగా మధురంగా మాట్లాడాడు భాస్కరుడు. శేషయ్య మొత్తం విని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో శేషయ్య దగ్గరికి కొంతమంది ప్రజలు వచ్చి బెల్లం కొంటూ ఉన్నారు. భాస్కరుడు ఓపికగా నిల్చొని ఉన్నాడు. శేషయ్య తన పని తాను చేసుకుంటూనే భాస్కరుడిని ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు. భాస్కరుడు తనకేదైనా పని దొరుకుతుందేమోనని ఆశగా చూస్తూ అక్కడే నిలబడ్డాడు. శేషయ్య తన వ్యాపారం ముగించుకొని భాస్కరుడి దగ్గరకు వెళ్ళాడు. భాస్కరా, నీ గురించి నేను కూడా విన్నాను. అందరితో మంచిగా ప్రవర్తిస్తూ నీ పనేదో నువ్వు చేసుకుంటున్నావు. ఇప్పుడు నేను వ్యాపారం చేసినంతసేపు ఓపిగ్గా నిలబడి ఉన్నావు. ఒక వ్యాపారం నడపాలంటే మంచి మాట తీరు, మంచి ఓర్పు రెండూ ఉండాలి. ఈ రెండూ నీలో ఉన్నాయి. నేను నీకు పనిస్తాను. రేపట్నుంచొచ్చి పనిలో చేరు అని చెప్పాడు. దాంతో భాస్కరుడికి చాలా సంతోషం వేసింది. తర్వాత రోజు నుంచి భాస్కరుడు పనిలో చేరి వచ్చే ప్రజలతో చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉండేవాడు. దాంతో ప్రజలందరూ శేషయ్య దుకాణం దగ్గరికే వచ్చి బెల్లం కొంటూ ఉండేవారు. ఇదంతా శేషయ్య గమనించి భాస్కరుడితో, భాస్కరా, నీ తెలివితో, నీ మాట తీరుతో వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేశావు. మంచి వ్యాపార దక్షత, నైపుణ్యం నీలో ఉన్నాయి. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. చెప్పండి శేషయ్య గారు, ఏమిటా నిర్ణయం? నేను కొత్తగా పసుపు వ్యాపారం కూడా మొదలు పెడుతున్నాను. ఇటు ఈ బెల్లం వ్యాపారం, అటు ఆ పసుపు వ్యాపారం రెండూ నేనొక్కనే చూసుకోలేను. అందుకు నువ్వు నాకు సహాయపడాలి. ఈ బెల్లం వ్యాపారం మొత్తం నువ్వే చూసుకో. నీ మీద నమ్మకంతో లావాదేవీలన్నీ నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పాడు శేషయ్య. దాంతో భాస్కరుడికి ఎంతో ఆనందం కలిగింది. తన ఆదాయం కూడా పెరిగింది. గురువుగారు చెప్పిన రెండో మాట, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే మాట భాస్కరుడి మదిలో మెదిలింది. ఇక ఆ తర్వాత భాస్కరుడు కష్టపడి ఆ వ్యాపారాన్ని రెండింతలు చేసి చాలా అద్భుతంగా లాభాలు చూపించాడు. దాంతో శేషయ్యకి భాస్కరుడిని వదులుకోవటం ఇష్టం లేకపోయింది. తనకి ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని భాస్కరుడికిచ్చి పెళ్లి జరిపించారు. గురువుగారు చెప్పిన మూడో మాట, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అన్న మాట భాస్కరుడికి గుర్తొచ్చింది. ఏ విద్య రాకపోయినా కేవలం మూడు మాటలు తన జీవితాన్ని ఎంతగా మార్చేశాయో తలుచుకొని భాస్కరుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. మంచి గురువు దొరికితే శిష్యుడు ఎంత ఉన్నతంగా రూపుదిద్దుకుంటాడో భాస్కరుడికి అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. భాస్కరుడు అటు వ్యాపారాన్ని ఇటు సంసారాన్ని సజావుగా నడిపించుకుంటూ ఆ ఊర్లోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. గురువుగారు చెప్పిన మూడు మాటలు భాస్కరుడికి జీవిత పాఠాలయ్యాయి. విద్య నేర్చుకోవాలనుకునే పిల్లలకు భాస్కరుడు శివానందుడి గొప్పతనం గురించి, తన జీవిత ప్రయాణం గురించి చెప్పి వాళ్లను తను చదువుకున్న గురుకులానికే పంపించేవాడు. శివానందుడు మాత్రం ఆ పచ్చటి అడవిలో ఎంతోమంది పిల్లలకి ఇలాంటి మంచి మాటలు ఎన్నో చెబుతూ ఎన్నో జీవితాల్ని బాగుపరుస్తున్నాడు. అందుకే కదా అంటారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః అని. ఇది ఇవాల్టి స్టోరీ, మంచి గురువు. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.